హాయ్ అండి, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు ప్రవళిక అప్పం వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో మీకు తోటకూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా సింపుల్ వేలో తోటకూర కందిపప్పు ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి. మీరు ఈ టేస్ట్ అయితే అసలు మర్చిపోలేరండి. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకొని కాస్తంత నెయ్యి యాడ్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేరు. ఒక కప్పు కందిపప్పును శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని ఇలా అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ తోటకూర 4 కట్టలు తీసుకున్నానండి. వీటిని 3 సార్లు శుభ్రంగా వాష్ చేసి ఇలా చిన్నగా కట్ చేసి స్టెయినర్లో వేసి పక్కన పెట్టుకోండి. అలాగే రోట్లో 5 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. నేను పొట్టుతోనే వేసుకుంటున్నానండి, లేదంటే మీరు తీసేసి వేసుకోవచ్చు. అలాగే చిన్న అల్లం ముక్క, అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర, ఇలా 4 పచ్చిమిర్చి రోట్లో సగానికి కట్ చేసి వేసుకోండి. ఇలా అన్నీ వేసాక ఇలా కచ్చా పచ్చా దంచి పక్కన ఇలా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టాక ప్యాన్ కాస్త వేడెక్కాక ఇలా 2 గరిటెల ఆయిల్ వేయండి. ఆయిల్ కాస్త వేడెక్కాక ఇప్పుడు పోపు దినుసులు, ఎండుమిర్చి 5 సగానికి కట్ చేసి ఇలా వేసుకోవాలి. ఇలా పోపు కాస్త కలర్ మారాక ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పచ్చిమిర్చి, అలా ఇవి వేసి బాగా కలిసేలాగా ఓసారి అయితే కలుపుకోండి. అలాగే తాలింపులో 1 స్పూను పసుపు వేసుకోండి. పసుపు పచ్చివాసన పోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపినాక మనం చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్క 1 తీసుకున్నానండి, పెద్ద సైజు. ఇది వేసి కొంచెం కలర్ మారే వరకు బాగా ఆయిల్లో అయితే ఉల్లిపాయని గోలనివ్వాలి. తర్వాత నేను 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. ఇది చిటపటలాడేంత వరకు గోలించుకున్నాక ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఆకుకూరను ఇలా తాలింపులో వేసుకోండి. మొత్తం తోటకూర వేసుకున్నాం కదా, ఇలా వేసాక ఆయిల్లో బాగా కలిసేలాగా తోటకూరనైతే ఇలా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా, మొత్తం కలిసేలాగా నేను ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అంటే నేను 1.5 స్పూన్ సాల్ట్ వేసాను. ఇలా సాల్ట్ వేసాక తోటకూరకు బాగా పట్టేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపాక మనం మూతను 2 నిమిషాల పాటు పెట్టుకున్నట్లయితే ఆకుకూర అనేది కొంచెం వాటర్ ఊరి బాగా మగ్గుతుందండి. ఇలా బాగా మగ్గాక మళ్ళీ స్పూన్తో 2 నిమిషాల పాటు ఆకుకూరనైతే బాగా వేయించుతూ ఉండాలి. ఇలా ముందుగా నానబెట్టి పెట్టుకున్న కందిపప్పును ఇలా తోటకూరలో వేసుకోండి. ఇలా మొత్తం కందిపప్పు వేసాక ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక 10 నిమిషాల పాటు మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పప్పును ఆయిల్లో బాగా ఉడికించుకోండి. చూసారా, పప్పు అయితే కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు పప్పులో 1 గ్లాసున్నర వరకు వాటర్ ఇలా యాడ్ చేసుకోండి. వాటర్ వేసాక మొత్తం ఒకసారి కర్రీనైతే బాగా కలుపుకోండి. నేను పెద్ద సైజు 4 టమాటాలు ఇలా 1/4 ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా వేసి టమాటా అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా మూత పెట్టి 2 నిమిషాల పాటు టమాటాను అయితే ఉడికించుకోండి. చూసారా, టమాటా కూడా మగ్గిపోయిందండి. పప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఇలా పప్పు మొత్తం ఉడికాక లాస్ట్లో 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. అలాగే 1/2 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి అండి. ఇది 2 యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలిపాక 2 నిమిషాల పాటు ఇలా మూత పెట్టి మగ్గనించుకుంటే సరిపోతుందండి. ప్రాసెస్ కొంచెం ఎక్కువైనా సరే కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి. మీరు ఒకసారి నేను చెప్పే విధంగా ఇలా ట్రై చేసి చూడండి. ఈ టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేరు. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించే ఈ తోటకూర పప్పు చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు అన్నంలో అయినా సరే చపాతీలో అయినా సరే పెట్టుకొని తిన్నారంటే మీరు అస్సలు వదిలిపెట్టరండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓసారి ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.
బాయ్.